యోగి, నీ కోపం నాకు అర్థమైంది, కానీ వేదిక రాజకీయం వేరు, వెనక రాజకీయం వేరు. ఆ 200 కోట్లు ఇతను కేవలం తన పాకెట్లో వేసుకోలేదు, అది అర్థం చేసుకో. తప్పు కదా గారు. చూడు యోగి, ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తామని మీడియా చెప్తోంది. గెలిచిన వెంటనే ఆ వ్యర్థాలు తొలగిస్తాం, ప్రజల రోగాలన్నీ నయం చేస్తాం, ఆ మట్టిని శుభ్రం చేస్తాం, అది పార్టీ ఫండ్లోంచి ఖర్చు పెడతాం. ఓకేనా? అంతవరకు ఈ విషయం బయటికి పోకూడదు. ఆ పేపర్లన్నీ ఇచ్చేళ్ళమనండి. యోగి, ఆ ఫైల్ ఇచ్చేళ్ళు, నా మీద నమ్మకం ఉందిగా. మీకు నా మీద నమ్మకం ఉంది గారు. ఇవి నా దగ్గరే ఉండనివ్వండి, భద్రంగా ఉంటాయి. అయ్యగారు, ఆడు మీతోనే ఇలా మాట్లాడుతున్నాడు, బయటికి లేదన్నా వాగితే? నేను పేరు పెట్టిన పిల్లాడు, నా పేరు చెడగొట్టడు. ఎంతమంది పిల్లడో తెలుసా? ఏమీ తెలియని వాళ్ళేం పాపం చేశారు. మనం డబ్బు చేసుకోవడానికి ఇలా వాళ్ళని అన్యాయంగా బలి చేస్తున్నామే. అయ్యగారిని కూడా ఎదిరించి మాట్లాడాను. ఇంత కష్టపడే బదిలో ఆ ఎవిడెన్స్ నాకే ఇచ్చుండాల్సింది. పార్టీ ద్వారా పెద్ద ఇష్యూ చేసి మంట రాజేసి ఉండేదాన్ని. రాజేసి మీరు చలి కాచుకుంటారా? అదేం అక్కర్లేదు, నేను చూసుకుంటా. ఇలా వాళ్ళనే నమ్ము. రేపల్లె పాదరస వ్యర్థాలని పూర్తిగా తొలగించామని చెప్పి ప్రజల్ని మోసం చేసి యాజమాన్యానికి అనుకూలంగా మాజీ మంత్రి భానుమూర్తి డబ్బులు తీసుకొని సంతకం పెట్టాడు. కానీ ఆ వ్యర్థాలు ఇంకా అక్కడే ఉన్నాయి. దీనికి ఆధారాల్ని నేను త్వరలో బయట పెడతాను. బాధించబడ్డ ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాను. మీకు చెడ్డ పేరు తాడన్నారు. పత్రికల్లో, టీవీలో మీ పేరుని, పార్టీ పేరుని గబ్బు చేసి పెట్టాడు. పైగా ఆపోజిట్ క్యాండిడేట్ నోట్తో చెప్పించాడు. పార్టీ వాళ్ళు చెప్పు, ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఇలా చూడు, మన మధ్య లవ్ మాత్రమే పర్సనల్ అని నువ్వే చెప్పావు. పార్టీ స్టేజ్ మీద నా తప్పు నువ్వు చెప్పడం, నీ తప్పు నేను చెప్పడం ఎప్పుడు జరిగేదేగా. ఇది నాకు అయ్యగారికి మధ్యనున్న విషయం. ఇప్పుడు అయ్యగారికి నా మొహం ఎలా చూపించను? ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? ఒక విధంగా ఇది నీకు ప్లస్సే. ఇప్పుడు నేను పెట్టే ప్రెషర్లో మీ నాయకుడే దీని మీద యాక్షన్ తీసుకుంటాడు. మన అందరూ ప్రజలకి మేలు చేయాలని కదా పోరాడుతున్నాం. ఇది నువ్వు ప్రజలకి మంచి చేయాలని చేయలేదు, ఎలక్షన్లో గెలవాలని చేశావు. అవును, అందులో తప్పే ఉంది. అదే కదా రాజకీయం. ఇక్కడ బావిలో కప్పలాగా అలాగే ఉండడం కుదరదు. పైకి రావాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. రేపు నువ్వే క్యాండిడేట్ అయినా నిన్ను ఓడించి ఎలా గెలవాలని నేను చూడక తప్పదు. అన్నా చెప్పన్నా. నువ్వెక్కడున్నావు? వెంటనే పార్టీ ఆఫీస్కి రా. సరే అన్నా. ఏంటి యోగి, ఏదైనా ప్రాబ్లమా? నేను నీకంత చెప్పినా ఎందుకు ఇలా చేశావు? అయ్యగారు, నేను కావాలని ఏం చేయలేదు అయ్యగారు. ఎవరికి తెలియని సమస్య ఇప్పుడు బయటకు వస్తే ఏమిటి అర్థం? ఒకటి నువ్వు అధికార పార్టీతో కుమ్మక్కై ఉండాలి, లేదా డబ్బులు తీసుకుని ఉండాలి. అన్నా, ఇది పార్టీ కాదన్నా, మా నాన్న ఇల్లన్నా, నా ఇల్లన్నా. మా అమ్మ నాతో 10 ఏళ్ళుగా మాట్లాడకుండా మొండిగా ఉంది. కనీసం అన్నం తినమని కూడా అంటలేదు. నేను నోరారా అమ్మ అని కూడా పిలవట్లేదన్నా. ఇన్ని జరుగుతున్నా నేను ఇక్కడే ఉన్నానంటే అయ్యగారి కోసం, పార్టీ కోసమే కదన్నా. మాట వరుస కూడా ఓవర్ చేయకరా రే. నీ యాక్టింగ్కి అయ్యగారు పడిపోవచ్చేమో కానీ మేం కాదు. అన్నా, అయ్యగారిని చెప్పనివన్నా. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు. అయ్యగారు, ఇక మీద నేను పిలవకుండా ఈ ఆఫీస్కు రాకు. నా మాట మీద గౌరవం ఉన్నవాడు అయితే ఇక్కడ ఉండకు. యోగి అన్నా, ఈ యోగి ఎలాంటి వాడు?